కానీ ఈ మిగిలినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ వల్ల డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో అందరూ కూడా సఫరర్స్ అండి. ఎలాగా ఇండైరెక్ట్‌గా ఎలా సఫరర్స్ అంటే, పాకిస్తాన్ అనేటువంటిది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయం ప్రపంచ దేశాలన్నిట్లికి కూడా తెలుసండి. హ్మ్. అది తెలియడం వలన ఎవరికీ ఇష్టం లేదండి. ఇప్పుడు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూట్రల్‌గా ఉన్నటువంటి 2 దేశాలు నాకు ఇంపార్టెంట్ అని మాట్లాడేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో సఫరర్ బై టెర్రరిజం. అవును కదా! ఒసామా బిన్ లాడెన్ అటాక్స్ అండి. ఆఫ్ఘనిస్తాన్. లండన్‌లో అటాక్స్ జరిగినాయి, ఉగ్రవాద అటాక్‌లు. ఫ్రాన్స్‌లో జరిగినాయి. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఉగ్రవాద దాడులనేటువంటివి జరుగుతున్నాయండి. హ్మ్. సో, ఉగ్రవాదం అనేటువంటిది ఒక భారతదేశానికే సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నిటికీ సమస్య. ఇప్పుడు కానీ అమెరికా చేసిన లాడెన్ లాంటి ఆపరేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఈ విషయం 100% మీద. అండి. 100% మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. హుహుహు. ఎందుకంటే వాళ్ళ యొక్క చీఫ్స్‌ని అందరిని లాడెన్ చూడండి అక్కడ ఈ అమెరికన్ సీగల్స్ ఎవరైతే ఉన్నారో మెరైన్ కమాండోస్ వాళ్ళు అక్కడ ఇంటీరియర్ ప్లేసెస్ లోపలికి వెళ్ళి అక్కడ ఒసామా బిన్ ఆయన దాక్కుని ఉన్నటువంటి విషయం ఆయన పసిగట్టడం దాదాపు 2 సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి. కానీ వెంటనే కొట్టలేదు అతన్ని. కన్ఫర్మ్ చేసుకుని సరైనటువంటి టైం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ఆపరేషన్స్‌లో వీళ్ళు వెళ్ళినటువంటి ఆ యొక్క విమానం ఏదైతే అసలు పాకిస్తాన్‌లోకి ఎంటర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. దాన్ని ఈ ఆర్మీ గనక దాన్ని కొట్టింది అని తెలిసిందనుకోండి, పరువు పోతుందండి అమెరికాది. సో, అది ఎగరలేదండి మళ్ళీ. ఆ హెలికాప్టర్ ఎగరలేదు. ఎగరకపోతే అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఈ టెక్నాలజీ వీళ్ళు వాడేసుకుంటారేమో పాకిస్తాన్ అని చెప్పి దాన్ని పేల్చేసి మళ్ళీ ఇంకొక వెహికల్ వచ్చి ఆ వెహికల్‌లో వీళ్ళు ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఒసామా బిన్ లాడెన్ యొక్క బాడీని తీసుకొని వెనక్కెళ్ళారండి. ఆ విధంగా కలిపి సముద్రంలో కలిపేశారు. దాన్ని మళ్ళీ సమాధి కూడా చేయనివ్వకుండా దాన్ని సముద్రంలో కలిపేశారండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే మనం తీవ్రవాదులు అంటున్నాం. వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటున్నారు. ఓహ్! కాబట్టి మళ్ళీ పెద్ద సమాధి కట్టి వాళ్ళకి గుడి అదొక కట్టి పెద్ద ఆరాధించే ఇది ఉంటుంది. విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ అయిపోతుందండి అది. హ్మ్. అందు గురించి సముద్రంలో కలిపి పడేశారండి దాన్ని. హ్మ్.